తెలంగాణలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అయితే ఢిల్లీకి క్యూ కట్టారు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రాహుల్ గాంధీతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రి పదవి కోసం రాహుల్తో చర్చలు జరిపినట్లుగా సమాచారం. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాహుల్ని కలుస్తున్నారు ఆశావాహులు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రాహుల్ గాంధీతో ఆయన కూడా భేటీ అవ్వడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలు కూడా మంత్రి పదవి కోసం ఢిల్లీలో లాబింగ్ మొదలుపెట్టారు. మంత్రి పదవి కోసం గడ్డం ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చర్చలు వస్తున్నాయి. అయితే తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ కూడా బహిరంగంగానే మాట్లాడారు ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాజాగా ఢిల్లీ పర్యటన కాంగ్రెస్ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునేటువంటి విశ్వ ప్రయత్నాలు చేయడం. గత కొంతకాలంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మాత్రం చాలా మంది ఎమ్మెల్యేలను చాలా వరకు ఆశాజనకంగా ఉంచుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో అడ్లూరి లక్ష్మణ్ తో పాటుగా అజారుద్దీన్ వీరిద్దరికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశాన్ని కల్పించారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిరకాల స్వప్నం ఎప్పటి నుంచో క్యాబినెట్ లో చేరడం. ఈ క్యాబినెట్ విస్తరణలో ఈసారైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కుతుందా? తాజాగా రాహుల్ గాంధీ భేటీతో ఇదే పరమైనటువంటి భరోసా హామీ లభించిందా? మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య చెప్పని పూర్తి స్థాయిలో క్యాబినెట్ విస్తరణ తెలంగాణలో ఊరిస్తున్నటువంటి అంశం. తాజాగా రాజగోపాల్ రెడ్డికి ఈసారైనా అవకాశం లభిస్తుందా లేదా అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఢిల్లీ పర్యటనలో కొంత క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ లో అయితే జూలై 2వ వారంలో ఈ మొత్తం ఏదైతే కొంతమంది సడలింపు కావచ్చు, లేదంటే ఖాళీగా ఉన్నటువంటి 2 మంత్రి పదవులు కావచ్చు, దాదాపు మొత్తం కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ కార్పొరేషన్లకు సంబంధించి కూడా మరి 37 కార్పొరేషన్లు గతంలో ఇచ్చారు. అవి కూడా ఈ జూలై మొత్తం కూడా అయిపోనున్నాయి. జూలై చివరిలో వాళ్ళ పదవి కూడా అయిపోనుంది. దాంట్లో కూడా ఒక 16 సడలించే అవకాశం ఉందన్నట్లు మనకున్నటువంటి సమాచారం. దాంతో పాటు మంత్రివర్గ విస్తరణ అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పదవుల పైన ఫోకస్ పెట్టింది. పదవులను అందరికీ కూడా భర్తీ చేయడానికి చూస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ 2 మంత్రి పదవుల కూడా ఖాళీగా ఉన్నటువంటి 2 లేదు అంటే కొంత మరి ఉన్నటువంటి కొంతమందిని ఉద్భత్తత కల్పించి వేరే వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే అందరూ కూడా అధిష్టానం మద్దతు కోసం మరి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎవరైతే గడ్డం ప్రసాద్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కావచ్చు, అలాగే వాడల రామ్మోహన్ రెడ్డి కావచ్చు, మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో అందరి నేతలను కలిశారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇటీవల కాలంలో గతంలో ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గతంలో హామీ ఇచ్చినట్లు దాంట్లో భాగంగానే ఇప్పటికీ మరి రాష్ట్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది సిరాజ్. అంటే ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా గతంలో కొంతమంది దూరం పెట్టినప్పటికీ గత లాస్ట్ అసెంబ్లీ సెషన్ కి సంబంధించి మనం అన్ని గమనించడం, దాదాపు చర్చలు వాళ్ళిద్దరు కలిసి భోజనం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి. కొంత సన్నిహితంగా మాట్లాడుకోవడం కావచ్చు, 2-3 గంటలు ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి రాష్ట్రం నుంచి రాజగోపాల్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు ఇలాంటి సందర్భంలోనే రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్ లో ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన కూడా ఒకే కుటుంబం నుంచి 2 మంత్రివర్గంలో ఉండేటువంటి అవకాశం దక్కుతుందా ఇంత కాంపిటీషన్ లో? అంటే ఏఐసీసీ పెద్దలు అట్లా ఏమీ ఆలోచించకపోవచ్చు సిరాజ్. ఎందుకంటే కొన్ని చోట్ల ఇద్దరు కూడా మరి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, టికెట్ల విషయంలో కూడా ఇద్దరికి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి నిర్ణయం ఏమి ఉండకపోవచ్చు. ఇప్పటికే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్ గా ఉన్నారు కాబట్టి మరి ఆయన శాఖనేమైనా మరి సడలిస్తే సడలించవచ్చు కాక. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకైతే రాజగోపాల్ రెడ్డి కూడా ఖచ్చితంగా మరి ఇస్తున్నారు అనేది అయితే ఇటు రాష్ట్రం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ పోయింది. ఇప్పుడు అక్కడ ఏఐసీసీ పెద్దలు దాంతో పాటు సీనియర్ నాయకులందరినీ కూడా వశం చేసుకునే పనిలో పడ్డారు రాజగోపాల్ రెడ్డి. సీనియర్ల మద్దతు కోరే పనిలో పడ్డారు. మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలుస్తా ఉన్నాడు. నిన్న మీరు ఫోటోలో చూశారు, విజువల్స్ లో రాహుల్ గాంధీతో కలిసినటువంటి ఫోటో. ఖచ్చితంగా రాష్ట్రంలో నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది, మీరు కూడా కొంత నాకు మద్దతు పలుకుతే మీరు ఇచ్చిన హామీ కదా మరి ఇటు మరి
మల్లికార్జున్ ఖర్గే కూడా కలిసి ఇదే విషయాన్ని వివరించే అవకాశం ఉంటది. అక్కడ ఉన్నటువంటి అధిష్టానంలో ఉన్నటువంటి సీనియర్లను మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సురాజ్. దాంతో పాటు ఉన్నటువంటి ఖాళీలు 2 మాత్రమే కనబడుతున్నాయి. స్పీకర్ మళ్ళీ కేబినెట్ లోకి రాబోతున్నట్లుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రామ్మోహన్ రెడ్డికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించి, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మొత్తం మీద ముహూర్తం ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉండే అవకాశం ఉంటుందా, లేదా ఈలోపే విస్తరణ ఉండేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయి? ఖచ్చితంగా జూలై మాసంలో కేబినెట్ విస్తరణ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. జూలై 2వ వారంలో అన్నా, జూలై చివరి వారంలో అయినా ఖచ్చితంగా ఈ కేబినెట్ విస్తరణ ఉంటుంది. 2 ఖాళీగా ఉన్నటువంటి 2 పదవులతో పాటు మరి ఇంకా ఎవరికైనా, ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3 సంవత్సరాలు మరి కావస్తుంది కాబట్టి సీనియర్ నాయకులందరినీ కూడా మరి ఇప్పటికే పదవులు ఇవ్వాలని కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా కొంత తెలుస్తా ఉంది. ఖచ్చితంగా కొంతమందికి ఆ శాఖల సడలింపు అనేది ఉంటుంది అనేది కూడా తెలుస్తా ఉంది. ఒక 2-3 శాఖలకు సంబంధించి అంటే 2 మంత్రి పదవులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క మంత్రి పదవి ఇచ్చే సూచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇట్లా ఒక 4 నుంచి 5 పదవులు అయితే, అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి 2, దాంతో పాటు కొంతమంది దగ్గర ఉన్నటువంటి శాఖలను కూడా, అంటే 2 శాఖలు 3 శాఖలు ఉన్నటువంటి మంత్రులను ఒక్కొక్క శాఖ పరిమితం చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు కాంగ్రెస్ లో సీనియర్ అందరికి కూడా మరి పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఆదిలాబాద్ కు సంబంధించి ఒక నాయకునికి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జిల్లా నుంచి ఇప్పటి వరకు మంత్రి లేడు కాబట్టి అక్కడి నుంచి ఒకటి వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి నుంచి కూడా మరి వచ్చే అవకాశం ఉంటది సిరాజ్. అంటే ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి కూడా మరి చూడాలి. ఈ 3 జిల్లాలకు సంబంధించి అయితే ఖచ్చితంగా పదవులు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి 2 కొంత సడలింపు చేసి ఆ ఖాళీలను కూడా, అంటే ఏదైతే ఇందాక నేను చెప్పినట్లు 2 పదవులు ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంతమందిని తప్పించి ఆ పదవిని కూడా మరి కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. సో చూడాలి రాజగోపాల్ రెడ్డికి ఏ మంత్రి పదవి ఇస్తారు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి రాజగోపాల్ రెడ్డికి మరి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నట్లు దాదాపు ఖరారైనట్లు కూడా తెలుస్తా ఉంది. చూద్దాం మరి ఆయనకి ఏ మంత్రి పదవి ఇస్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది సార్. రైట్ సత్యం, థ్యాంక్ యూ. మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా మంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో రెబల్ గా మారారు. మళ్ళీ కాంగ్రెస్ లోనే ఉండి కాంగ్రెస్ కి సన్నిహితులుగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి పూర్తి స్థాయిలో కేబినెట్ లోకి తీసుకున్నటువంటి అవకాశం కనబడుతుందా? ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైన సీనియర్ నేత త్వరలో జరిగేటువంటి కేబినెట్ విస్తరణలో ఆయనకు అవకాశం ఉంటుందనేది మాత్రం బాహాటకంగానే పదే ఆయన ప్రదర్శించినటువంటి తీరు ఒకంత అధిష్టానం పైన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. తాజాగా ఢిల్లీలో రాహుల్ గాంధీతో రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రి పదవి కోసం రాహుల్ గాంధీతో చర్చలు జరిపినట్లుగా సమాచారం. మొత్తం మీద 2 ఖాళీలను ఎవరితో భర్తీ చేయబోతున్నారు? ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కు కూడా కేబినెట్ లో అవకాశం ఇవ్వబోతున్నట్లుగా వాదనలు వినపడుతున్నాయి. మరోవైపు రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి, రంగారెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినబడుతున్నాయి. మంత్రి పదవి కోసం గడ్డం ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చర్చలు సాగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లో అవకాశం దక్కబోతుందా లేదా, ఆయన చిరకాల స్వప్నం నెరవేరబోతుందా లేదా అనే దానిపైన మాత్రం ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.